బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో అధిక బరువుకు సంబంధించినటువంటి యోగా ట్రీట్మెంట్, కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాసనాల ద్వారా అధిక బరువుని ఎలా తగ్గించుకోవాలి అన్నదాని విషయంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అధిక బరువు సమస్య చాలా ఎక్కువ మందిని వేధిస్తూ ఉన్నటువంటి సమస్య. దీనికి ప్రధాన గల కారణం వాళ్ళ హైట్కి వాళ్ళు వెయిట్ ఎంత ఉండాలి అనేటటువంటి ఒక అవగాహన లోపం, అస్తవ్యస్త జీవనశైలి, అస్తవ్యస్తమైనటువంటి ఆహారపు అలవాట్ల ద్వారా పరిస్థితి వాళ్ళ చెయ్యి దాటిపోయిన తర్వాత నేను ఎంత బరువు ఉన్నానా అని గుర్తించిన తర్వాత, ఎవరో చెప్పిన తర్వాత, ఈ టీవీలో వాళ్ళు చెప్తున్నారట, ఈ టీవీలో వాళ్ళు అవి చెప్తున్నారట అని చూసిన తర్వాత ఏవేవో డైట్లు ఫాలో అవుతూ ఉంటాం. ఆ డైట్లు ఫాలో అయినంతకాలం మాత్రమే మీరు ఒక 10 కిలోలు 15 కిలోలు తగ్గుతారు. తర్వాత పరిస్థితి ఏంటి? నేను డైట్ ఫాలో అయ్యాను అని చెప్తూ ఉంటారు. ఒక 2 months 15 కిలోస్ తగ్గాను, చాలా సంబరపడిపోతూ ఉంటారు. తర్వాత మళ్ళా డైటింగ్ ఆవిడ చెప్పరు, మీరు పాటించరు. ఇంకొక 2 నెలల్లో హాయిగా మరలా 30 కిలోలు పెరిగిపోయారు. అలా కాకుండా మీ వెయిట్ని మీరే మీ ఇంట్లో ఉండి తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలంటే అత్యంత సులభమైనటువంటి మార్గం నేను చెప్తాను. మీరు ఇవి పాటించినట్లయితే నెలలో 5 నుంచి 7-8 కిలోలు సులభంగా తగ్గుతారు, మీ ఇంట్లో కూర్చొని, ఎవరి సలహా అవసరం లేకుండా. ఫస్ట్ది ఏంటంటే, మీ హైట్కి మీరు వెయిట్ ఎంత ఉండాలి, ఫస్ట్ ఇది మీరు నిర్ణయించుకోండి. అది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ఎంత ఎక్సెస్ వెయిట్ ఉన్నారు, సో ఆ వెయిట్ ఎందువలన పెరిగాను మీరే ప్రశ్నించుకోవాలి. మీ వెయిట్ని ఎవరెవరో తగ్గిస్తారో అనుకోవద్దండి. వాళ్ళకి మీరు డబ్బులు పే చేసినంత వరకు మీరు వాళ్ళు చెప్తారు, తర్వాత వాళ్ళు ఇన్వాల్వ్ కారు. దానికి మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి? 1, ఆహారం ఏది పడితే అది తీసేసుకోవడం. 2, శారీరక వ్యాయామం లేదు. అంటే మీ శరీరం గురించి మీరు పట్టించుకోలేదు, మీ ఆరోగ్యం గురించి మీరు పట్టించుకోలేదు, అసలు మీ వెయిట్ గురించి మీకు అవగాహన లేదు. ఇంకోరెవరో వైద్యులు బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత, షుగర్ వచ్చిన తర్వాత, మోకాలు నొప్పులు వచ్చిన తర్వాత, హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత, థైరాయిడ్ సమస్య వచ్చిన తర్వాత, ఇంకొక సమస్య ఏదో వచ్చిన తర్వాత వైద్యులు చెప్తే మీరు తగ్గుతారనుకుంటున్నారు. ఇంట్లోనే చక్కగా ఉంటూ ప్రొద్దున్న ఒక 12 సార్లు, సాయంత్రం ఒక 12 సార్లు సూర్య నమస్కారాలు చేయండి. 12 సార్లు సూర్య నమస్కారాలు చేయడం అంటే 144 ఆసనాలు వేయడం లెక్క. ఒక స్థాయికి 12 ఆసనాలు కవర్ అవుతాయి. 1 ఫిజికల్ వ్యాయామం, ఇది చాలు. 2ది, కొవ్వుతో కూడినటువంటి ఆహార పదార్థాలన్నీ ఆపేయండి. ఆయిలీ ఫుడ్స్ అన్నీ కూడా ఆపేయండి. జంక్ ఫుడ్స్ అన్నీ కూడా ఆపేయండి. మైదాతో కూడిన పదార్థాలన్నీ కూడా ఆపేయండి. ఫ్రైడ్ ఐటమ్స్ అన్నీ కూడా పక్కన పెట్టేయండి. ఎందుకంటే మీ ఆరోగ్యం మీ చేయి దాటిపోయిందంటే క్షణికమైన సుఖం కోసం రోజుల తరబడి నరకాన్ని చూడాల్సి ఉంటుంది. ఒకటి కావాలంటే ఒకటి ఇచ్చేసేలా. ప్రొద్దున్న 1 గంట, సాయంత్రం 1 గంట పెట్టుకోండి. కొద్దిగా సమయం వాకింగ్ చేయండి. చక్కగా సూర్య నమస్కారాలు చేసుకోవడానికి 1 గంట ముందు చక్కగా మంచినీళ్ళు తీసుకోండి. మీ ఆహారంలో 50% రా ఫుడ్స్ అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మొలకెత్తిన ధాన్యాలు యాడ్ చేయండి. కుక్కుడు ఆహారంలో 50% తగ్గించండి. ఈ సూర్య నమస్కారాలు చేయండి. నెలకి 5 నుంచి 7-8 కిలోలు సులభంగా తగ్గుతారు. అలా కాకుండా నేను డైట్ ఒకటే చేస్తానంటే ఆ 2 నెలల్లో డైట్ పాటించినంత మాత్రమే తగ్గుతారు. తర్వాత పరిస్థితి ఏంటి? దీనికి వడ్డీతో సహా పెరుగుతారు. జీవన శైలిని మార్పు చేసుకోవాలి అంటే ప్రతిరోజు రోజువారీ కార్యక్రమంలో శారీరక వ్యాయామం అనేది చేయాలి. సాధారణంగా 20-25 ఏళ్ల వరకు మీరు ఏం తిన్నా, ఎంత తిన్నా శరీరం దాన్ని ఒకే స్థాయిలో ఉంచుతుంది.
బట్ 25 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత శరీరంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. బాడీ మెటబాలిజంలో కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. స్ట్రెస్ వల్ల పెరిగిపోవచ్చు, వ్యాయామం లేకపోవడం వల్ల పెరిగిపోవచ్చు, థైరాయిడ్ వల్ల పెరిగిపోవచ్చు, స్ట్రెస్ వల్ల పెరుగుతూ ఉంటారు, ఫుడ్ వల్ల పెరుగుతూ ఉంటారు. కాబట్టి జీవన శైలిని మార్పు చేసుకోండి. నా హైట్కి ఎంత వెయిట్ ఉండాలో నేను అంత ఉండాలి. దానికి సమతుల్య ఆహారం తీసుకొని చక్కగా చేసినట్లయితే మీ హైట్కి తగ్గట్టు వెయిట్ ఉంటే చాలా అందంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, చూడముచ్చటగా ఉంటుంది, చాలా సౌందర్యవంతంగా ఉంటుంది. అన్నిటికీ మించి మీకు చాలా తేలిగ్గా ఉంటుంది. మెట్లెక్కాలన్నా, నడవాలన్నా, దూకాలన్నా, డ్యాన్స్ చేయాలన్నా ప్రతి ఒక్కటి కూడా మీ శరీరం మీ ఆధీనంలో ఉంటుంది. వాటికి సంబంధించి ది బెస్ట్గా ఉపయోగపడేవి కొన్ని ఉన్నాయి. శశాంకాసనం అని, పరివృత్త త్రికోణాసనం అని, అదేవిధంగా ఊర్ధహస్తాసనం టు పాదహస్తాసనం, సో శశాంకాసనం టు భుజంగాసనం. ముఖ్యంగా పేరుకుపోయేది ఫ్యాటు స్టమక్ దగ్గర, ఈ సైడ్స్ దగ్గర, టైస్ దగ్గర, హిప్స్ దగ్గర. వీటికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు ఉన్నాయి, పోస్చర్స్. అవి చేసినట్లయితే చక్కగా 3 to 4 monthsలో మీ బాడీ మళ్ళీ చక్కగా ఒక ఈ 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అంత యంగ్ లుక్తో, యవ్వన శక్తితో అందంగా కనిపిస్తారు. కాబట్టి మీరు వెయిట్ని ఎలా తగ్గించుకోవాలన్న దాని గురించి మీరు ఆలోచించండి. ఇప్పుడు మేము తెలియపరచబోతున్నాం సూర్య నమస్కారాలు. ఈ సూర్య నమస్కారాలు అత్యంత శక్తివంతమైనటువంటి స్ట్రెస్ని తగ్గించడంలో, తొలగించడంలో, ఒబిసిటీని తొలగించడంలో, బాడీ ఇమ్యూనిటీ పెంచడంలో, యవ్వన శక్తిని పెంచడంలో ఈ సూర్య నమస్కారాలకు మించిన యోగాసనాలు లేవని చెప్పాలి. సో ఇప్పుడు మనం ఆ సూర్య నమస్కారాలు ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. పొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఎంటీ స్టమక్తో చేయాల్సినటువంటివి సూర్యుడికి అభిముఖంగా నిలబడి, అవకాశం లేకపోతే ఇంట్లోనైనా సరే యోగా మ్యాట్ వేసుకొని నమస్కార స్థితిలో ముందు కాలు రెండు ఒక 4 inches గ్యాప్లో ఉంచుకొని నమస్కార స్థితిలో ఉండాలి. ఇది పొజిషను. ఇప్పుడు 1వ ఆసనం ఊర్ధ్వాసనం లేక ఊర్ధహస్తాసనం అంటారు. హ్యాండ్స్ రేజ్ చేస్తూ శ్వాసను తీసుకుంటూ వెనక్కి వంగాలి. ఈ ఆసనం ద్వారా వెన్ను కండరాలు, మెడ కండరాలు, థైరాయిడ్ గ్లాండ్, ఛాతి కండరాలు బాగా యాక్టివేట్ అయ్యి ఎనర్జైజింగ్ అవుతాయి. 2 పాదహస్తాసనం శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. పొట్ట కండరాలు, వెన్ను కండరాలు, హిప్ కండరాలు, సయాటిక్ నరం అంతా కూడా ఎనర్జైజింగ్ అవుతుంది, స్ట్రెస్ని తగ్గిస్తుంది. 3 అశ్వ సంచలనాసనం. ఒక కాలుని వెనక్కి తీసుకెళ్ళాలి, పూర్తిగా పైకి చూడాలి. ఇది కూడా ఛాతి కండరాల పైన, వెన్ను కండరాల పైన, తొడ కండరాల పైన, హిప్ భాగం పైన, నెక్ పైన ఉంటుంది ప్రభావం. 4 కోకిలాసన్. మణికట్టు కండరాల యొక్క బలాన్ని పెంచడానికి కోకిలాసనం బాగా ఉపయోగపడుతుంది. మార్జాలాసన్. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి, పొట్టను తగ్గించడానికి, హిప్ భాగాన్ని తగ్గించడానికి ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. 6 సాష్టాంగ నమస్కారం. గడ్డాన్ని, ఛాతిని, 2 మోకాలని, 2 అరిచేతుల్ని, 2 పాదాలని తాకి ఉంచి చేసేటటువంటిది. ఛాతికి, మోకాళ్ళకి మధ్య పృష్ఠభాగాన్ని పైకి లేపాలి. దీన్నే సాష్టాంగ నమస్కారం, అష్టాంగ నమస్కారం అంటారు. 7 భుజంగాసనం. ఇది కూడా స్ట్రెస్ని తగ్గిస్తుంది, పొట్టను తగ్గిస్తుంది, థైరాయిడ్ గ్లాండ్కి చాలా మంచిది, ఊపిరితిత్తులకి చాలా మంచిది. 8 పర్వతాసనం. ఇది కూడా ADHDని తగ్గిస్తుంది, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది. 9 మార్జాలాసన్. రిపీట్, మళ్ళీ 5th ఆసనం రిపీట్ అవుతుంది. 10 అశ్వ సంచలనాసన్. 3rd ఆసనం రిపీట్ అవుతుంది. 11 పాదహస్తాసన్. 2nd ఆసనం రిపీట్ అవుతుంది. 12 ప్రణామ్ ఆసన్. ప్రణామ్ స్థితిలోకి రావాలి. ఈ విధంగా ఇప్పుడు 12 ఆసనాలు అయినాయి ఒకసారి చేస్తే. ఇలాంటివి 12 సార్లు చేయాలి. అప్పుడు చూడండి 144 ఆసనాలు. ఇప్పుడు మరొక్కసారి చేస్తాను చూడండి. 1 ఊర్ధ్వాసన్, 2 పాదహస్తాసన్, 3 అశ్వ సంచలనాసన్, 4 కోకిలాసన్, 5 మార్జాలాసన్, 6 సాష్టాంగ నమస్కార్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 మార్జాలాసన్, 10 అశ్వ సంచలనాసన్, 11 పాదహస్తాసన్,
12 ప్రణామ్ ఆసన్. చూసారు కదండి, ఇలా 12 సార్లు చేస్తే ఎవరండి వెయిట్ తగ్గరని చెప్పారు? కానీ మనం ఏమనుకుంటామంటే శరీరం కష్టపడకూడదు, అమ్మో ఇవన్నీ ఎవరు చేస్తారు? మరి ఎవరు చేయాలండి? ఎవరి శరీరంతో ఎవరు పనులు చేస్తున్నారు? మనం కష్టపడితే 5-10 నిమిషాలే, ఈ కష్టం 10 నిమిషాలే. కానీ శరీరం కష్టపెట్టడం ప్రారంభించింది అనుకోండి, అడుగు తీసి అడుగు వేయలేరు, మంచం మీదే గడపాల్సి వస్తుంది. ఏది ఎక్కువ కష్టమో ఆలోచించండి. చాలామంది శారీరకంగా ఏ రకమైనటువంటి వ్యాయామం చేయకూడదు, బరువు తగ్గిపోవాలి కాబట్టి ఆ డైట్లు ఈ డైట్లను ఫాలో అవుతూ ఉంటారు. అలా కాకుండా ఒక సమతుల్య ఆహారం, వెయిట్ తగ్గినంత వరకే, తగ్గిన తర్వాత ఫుల్గా తినండి, బట్ సేమ్ టైం మళ్ళీ క్యాలరీస్ బర్న్ చేయండి. ఫుల్గా తినండి, ఫుల్గా వ్యాయామం చేయండి, ఫుల్గా నిద్రపోండి, ఫుల్గా పని చేయండి. కానీ ముందు 2 మాత్రమే జరుగుతున్నాయి, తర్వాత 2 జరగట్లేదు. ఫుల్గా తీసుకోవడం, ఫుల్గా పండుకోవడం. పని అన్నది శారీరక శ్రమ లేదు, వ్యాయామం లేదు. కాబట్టి హైట్కి వెయిట్ తగ్గిన దాకా కొద్దిగా డైట్ ఫాలో అవ్వండి. దాని తర్వాత ఫుల్గా తినండి, ఫుల్గా ఆసనాలు వేయండి, ఫుల్గా పని చేయండి, ఫుల్గా నిద్రపోండి. ఈ 4 నియమాలు పాటిస్తే మీకు తిరిగిలేదు. అలా కాకుండా మీ చెయ్యి దాటవేసుకున్నారా, ఈ ఒబేసిటీ అనేటటువంటిది అన్ని రకాల రోగాలకి ఒక యాంటీనా లాంటిది. ఒక మోకాలు చెప్పులు అరిగిపోయాయి అంటే గత 10 ఏళ్ళగా మీరు నడిచినటువంటి నాటక యొక్క వెయిట్ యొక్క ప్రభావం మోకాలు చెప్పులు అరిగిపోయాయి. ఇప్పుడు కాదు బాధ్యత, దానికి ఎవరేం చేయలేరు. గత 10 ఏళ్ళగా మీరు ఆల్రెడీ 15 to 70 కిలోస్ ఎక్సెస్ ఉన్నారు మీరు. కాబట్టి మీరందరూ కూడా మీ హైట్కి వెయిట్ ఎంత ఉండాలో తెలుసుకోండి. ఈ రోజు నుంచి ప్రారంభించండి. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. మీరు తగ్గిపోగలిగితే హార్ట్ ప్రాబ్లంను అధిగమించేసిన వాళ్ళు అవుతారు, బీపీ షుగర్లను అధిగమించేసిన వాళ్ళు అవుతారు, వెన్ను నొప్పుల్ని థైరాయిడ్ సమస్యలను అధిగమించిన వాళ్ళు అవుతారు, ఆడవాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ అధిగమించిన వాళ్ళు అవుతారు. ఈ రకంగా ఎన్నో రకాల రుగ్మతల్ని మీ ఒంట్లోంచి తీసి పారేసేసిన వాళ్ళు అవుతారు. దానికోసం మీ ఇంట్లోనే మీరు ఉండి చక్కగా కొన్ని ఆన్లైన్ ప్రోగ్రామ్స్ చక్కగా చేయండి, కొన్ని కరెక్ట్ డైట్ మెయింటైన్స్ చేయండి. డైట్ మెయింటైన్స్ చేయడం అంటే డైట్ ఆపేయడం కాదు, కొన్ని మార్పులు చేసుకోవాలి. ఆయిలీ ఫుడ్స్ తగ్గించండి, నాన్ వెజిటేరియన్స్ తగ్గించండి, జంక్ ఫుడ్స్ తగ్గించండి. దాని ప్లేస్లో చక్కగా మంచి కూరగాయల జ్యూసెస్ తీసుకోండి, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోండి, మొలకెత్తిన విత్తనాలు తీసుకోండి, చక్కగా ఒక 3 లీటర్లు వాటర్ తీసుకోండి. ఓకే, పగల నిద్ర తగ్గించండి, ఆపేయండి. సో చక్కటిగా సమతుల్యత ఆహారంతో కూడినటువంటి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే ఇది సులభంగా మీ అంతటి మీరు తగ్గించుకోవాల్సినటువంటి ఒబేసిటీ యోగా, వెయిట్ లాస్ యోగా. నమస్కారం.